కలిసి ఉంటూ తమకు చాలా అవసరం ఉందని దాదాపు 35 మందిని నమ్మించి వారి నుంచి దాదాపు 33 లక్షల వరకు తీసుకుని వారందరినీ నట్టేట ముంచిన వైనం అల్లూరు మండలం పడమర గోగులపల్లిలో వెలుగు చూస్తుంది. గ్రామానికి చెందిన దాసరి వేణు అనే వ్యక్తి గ్రామంలోని దాదాపు 35 మంది వద్దకు వెళ్లి తనకు చాలా అవసరం ఉందని, తాను అప్పుల్లో ఉన్నానని, తమకు ఆర్థికంగా సహాయం చేయాలని సుమారు 34 లక్షల వరకు గ్రామాలు వసూలు చేశారు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులైనటువంటి వారి మీద 2 పొదుపు సంఘాలలో సుమారు 3,20,000 రూపాయలను అప్పుగా తీసుకుని ఆ మొత్తాన్ని చెల్లించకుండా చేతులెత్తేశారు. ప్రస్తుతం అప్పుగా ఇచ్చినటువంటి గ్రామస్తులు తమ డబ్బు తిరిగి ఇవ్వాలని ఎంత బ్రతిమలాడినా కూడా వారిని బెదిరిస్తున్నట్లు వాపోయారు. అప్పు ఇచ్చిన వారిలో ఎక్కువ శాతం మంది మహిళలు, దివ్యాంగురాళ్లే ఉండటం గమనార్హం. అప్పుగా ఇచ్చిన నగదును తిరిగి ఇవ్వాలని బెదిరించడమే కాకుండా తమకు లాయర్ల నుంచి నోటీసులు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై ఉన్నతాధికారులు చొరవ చూపి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. శివాజీ గ్రూప్ 2 లక్షలు తీసుకుంది. వాళ్ళ అత్త సార్ ఈఎంఐ మాధవి వేణు వాళ్ళ అమ్మ కట్టలేదు, కడతామన్నారు, కొద్దిగా గట్టుండారు, కట్టలేదు, చనిపోయింది. చనిపోయిన పాట మేము కట్టమంటున్నారు సార్. ముందు మా గోగులపల్లి, వెస్ట్ గోగులపల్లి మహాలక్ష్మి గ్రూపు మాధవి అనే అమ్మాయి సభ్యురాలు. మేము 9 మంది కడుతున్నాము. అమ్మాయి 1,20,000 తీసుకొని ఉన్నాము లోను. శ్రీనిధి 50,000 తీసుకున్నాము. ఒక నెల కూడా కట్టలేదు సార్. మేము 2 సంవత్సరాలు అయిపోయింది కట్టేసి. మాకు లోన్ ఇవ్వమంటే లోన్ అయితే క్లోజ్ అయిపోయింది. లోన్ ఇస్తాము. బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు చూద్దాము, తర్వాత తెలుసుకున్నాము. వాళ్ళకి వస్తే కడతాం మేము అని అడుగుతున్నాం సార్. రూపాయి ఉందని ఇన్ని రోజులు హాస్పిటల్, ఆ రూపాయి గారు క్యాన్సర్ ఉందని వాళ్ళు బతకాలా? నాకు వయసు అయిపోతుంది, వయసు అయిపోయాక నాకు రూపాయి చావుడు చేసుకోవాలనుకున్నాను. ఆ రూపాయి ఇచ్చాను. వాళ్ళు అరగందా నన్ను ఇస్తానా? వాళ్ళు అడిగారు, చుట్టుమట్టు తిరిగారు, నన్ను దువ్వారు. ఇచ్చాను, ఇంక నేను ఇచ్చాను, తీసుకున్నారు. ఇంక సంవత్సరానికి కాగితం రాసి అన్న ఇయ్యి అన్నాను, డబ్బులు అన్న ఇయ్యి అన్నాను. చుట్టుముట్టు తిరిగాను, ఇయ్యలేదు. అయినా ఈకున్న లాస్ట్కి మా అన్నగారు వడ్లు అమ్మి నారా చేసేప్పుడు గారు ఇస్తానన్నారు. నన్ను స్టేషన్కి పంపినంతవా డబ్బులు ఇస్తావా అని అడిగాను. అడిగితే నన్ను ఇస్తాలక్క, నువ్వు స్టేషన్ నాకు కావలేదు, నన్ను ఇస్తానన్నాను. కాడ కై తీసుకున్నాడు, ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు నిన్న కూడా ఫోన్ చేశా, నీ డబ్బులు నీకు ఇస్తాను సుబ్బక్క, ఎవరు ఎట్టయినా నీ ఇస్తానని చెప్పాడు. నాకు కై అమ్ముకున్నాడు, కై మహాడు కొన్నాడు. కై కొనుక్కొని కొడాడు. అడ్డాలు తిరిగి మొన్న సంతకరువు పెట్టుకొని దేలంకాడు గుడికాడ 2,50,000 తీసుకున్నాడు సార్. అందరు సమ్మెర్థంలో తీసుకొని, మా ఊరు పెద్ద మనుషులలోనే తీసుకొని 2,50,000 సంతకరువు పెట్టుకొని తీసుకున్నాడు. తీసుకొని ఆ డబ్బులు ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఫలానా తేదీ 20 తేదీ డబ్బులు కడతారన్నారు. వాళ్ళు ఉప్పు డబ్బులు వచ్చే లోపల నిన్న కడతారని మొన్న అందకపోయేలేక కడతారని చెప్పుకున్నారు. వచ్చి రేపు నేను ఫోన్ చేసేలేక ఇస్తారు కావాలని చెప్పి నేను అనుకున్నాను. రేపు 10 గంటలకు వెళ్ళిపోయాడు సార్. డేట్ అయిపోయింది కదా, కడుతున్నారు కదా. మేమందరం వచ్చే లోపల వెళ్ళిపోయాడు. ఊళ్ళో ఉంటున్నాం కొలతలు, రేపు కొలతలు, మళ్ళీ కొలతలు వేసుకుని డబ్బులు వాళ్ళు తెచ్చుకున్నారు. మేము అడిగాము, ఏమవుతుంది ఇక్కడ సంగతి తీసుకోండి అన్నారు. ఆ కై కూడా మాదే సార్. కై అమ్మాం కదా, వాడు ఈ పని చేయడం ధర్మమేనా చెప్పు? ఆయన పేరు వెంకయ్య, దాసరి వెంకయ్య. నా పేరు బుజ్జమ్మ. నా డబ్బులు తీసుకొని చేసి పెట్టాడు సార్. 90,000 ఓడికే ఏనికి, దాసరి ఏనికి. అడిగినప్పుడు అలా కయ్యమ్మాలవ్వా, కయ్యమ్మాలవ్వా అంటున్నాడు. కయ్యమ్మిన డబ్బులు కూడా ఇప్పుడు గమ్మి కూడా ఈ కొండ ఉన్నాడు సార్. నేను ఎట్ట బతకాలి సార్? నా కొడుకు ఇంట్లోకి రానిస్తున్నాడా? వాడికి ఇచ్చే డబ్బులు నువ్వు తెచ్చుకోలేకపోతుంటే నువ్వు ఎందుకు ఇచ్చావు అని నన్ను తిడతా ఉన్నాడు సార్. అడిగినప్పుడల్లా ఇస్తా, కయ్యలు అమ్ముకొని ఇస్తాలవ్వా, నీ డబ్బులు ఇంటికి వస్తాయిలవ్వా, నీకు ఇంటికి తెచ్చిస్తాలవ్వా అని చెప్తున్నాడు సార్. వాడిని ఎట్ట నమ్మాలి సార్? చెప్పు సార్, చెప్పు. నేను కష్టం చేసి ఎండకు పోయి గాలికి పోయి 2 సంవత్సరాలు పోయినాయి సార్. ఎప్పుడు అడిగినా కానీ ఇంటికాడ ఉండటం లేదు సార్. ఎత్తిపోయి వెళ్తా ఉన్నాడు సార్. మొన్న కూడా అడిగితే కూడా ఇంట్లో బయటికి రావటం లేదు సార్. మా కొడుకు చూస్తే తిడతా ఉంటాడు, ఎందుకు ఇచ్చావు? నాకు తెలవకుండా ఓడికి కూడా తెలవకుండా ఇచ్చాను సార్. నా కొడుకు కూడా తెలవకుండా ఇచ్చాను సార్. వచ్చినప్పుడు నా డబ్బులు నాకు ఇవ్వలేదు సార్. కైలు అమ్ముకున్నా కూడా అయిపోతుంటే కైలు అమ్మిస్తానవ్వ అంటే కైలు అమ్ముకుంటుంది. మళ్ళీ కై కాడ ఏడాది పెట్టి మళ్ళీ రోడ్లు పట్టింది. ఏంది సార్ ఇది?
30 మంది సార్ ఒకరిగా ఇద్దరు కాదు 30 మందికి ఇవ్వాలి సార్ 30 లక్షలు ఏ వాళ్ళ తీరవాలని తీసుకున్నాం సార్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.